హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి. అది కూడా కరెంట్ రైస్ కుక్కర్లో, ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికి కావాల్సింది కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి. నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. నేనైతే 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్నర కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసానండి. అలాగే ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా బారుగా తరిగి వేసాను. కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసానండి. 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న దాన్ని మనకు టైం ఉంటే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక 10 మినిట్స్ వరకు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క కూడా వేసాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసానండి. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను నేను. ఈ చికెన్ అంతా కూడా 75% లేదా 80% వరకు ఉడకనిచ్చుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. నేను అయితే వాటర్ ఏమీ పోయలేదండి, దాంట్లో వాటర్ వచ్చేసాయి. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని కరెంట్ రైస్ కుక్కర్ గిన్నె ఉంది కదా, దీంట్లో కర్రీని మొత్తం ఒక లెవెల్గా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసేస్తున్నానండి. బిర్యానీ మసాలాలు, సాజీరా, యాలక్కాయ ఇవన్నీ. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసుకోవాలి. నేనైతే బియ్యాన్ని ఒక అర్ధగంట ముందే నానబెట్టేసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల అన్నం కూడా పలుగ్గాను కొంచెం విడివిడిగా వస్తుందండి రైస్. అందుకే నేను ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఇలా ఎసురు పోస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర నీళ్ళు పోస్తున్నానండి. ఇలా పోసేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసిన గిన్నెలో ఈ బియ్యంతో సహా, ఎసురుతో సహా మొత్తం పోసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి. మనం అన్నం ఉడికేటప్పుడు ఇలా స్టీల్ గరిటెలు పెట్టొద్దు, ఇలా కుక్కర్ కిచెన్ గరిటెలే పెట్టాలి. దీన్ని కుక్లో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. చూసారా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.